వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను వందన. ముందుగా హెడ్లైన్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్లకు నోటీస్ ఇవ్వాలని సిట్ నిర్ణయం. స్వాగతించిన బండి సంజయ్. అలా చేస్తే ఏపీలో ఏం జరిగిందో అందరూ చూశారు. నోటీసుల ప్రచారంపై హరీష్ రావు. దక్షిణాదిలో లిక్కర్ క్యాపిటల్ గా తెలంగాణ. ఒక్కొక్కరు ఏడాదికి సగటున ఎంత ఖర్చు చేస్తున్నారంటే సిఐడి విచారణకు హాజరైన మంచు లక్ష్మి. ఇక వివరాలకు వెళితే, తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లకు నోటీసులు జారీ చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ దీనిని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనతో పాటు ఎందరో నేతల ఫోన్లను ట్యాప్ చేయడమే కాకుండా కుటుంబాల్లో చిచ్చు పెట్టారని విమర్శించారు. కన్నబిడ్డ, అల్లుడి ఫోన్లను ట్యాప్ చేయించి ఎంతో పేరున్న ఎస్ఐబి వ్యవస్థను భ్రష్టు పట్టించారు అని మండిపడ్డారు. ఎస్ఐబిని అడ్డుపెట్టుకొని కాంట్రాక్టర్లు, నేతల నుంచి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై కూడా సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ విచారణపై ఆయన పలు సందేహాలు వ్యక్తం చేశారు. కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారా, లేక దోషులను తేలుస్తారా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు మొదలైనప్పుడు ప్రారంభమైన టీవీ సీరియళ్లు కూడా పూర్తయ్యాయి, కానీ ఈ కేసు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది అని ఎద్దేవా చేశారు. విచారణ అధికారులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని, ఈ కుట్ర వెనుక ఉన్న సూత్రధారులను బయటపెట్టాలని ఆయన కోరారు. రాజకీయ కక్షతో ఇబ్బంది పెడితే ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో అందరూ చూశారని, తమను కావాలని ఇబ్బంది పడితే ఇక్కడ తెలంగాణలో కూడా అదే జరుగుతుందని బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనతో పాటు పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లకు అసెంబ్లీ సమావేశాల తర్వాత నోటీసులు ఇస్తారని జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. ప్రజల కోసం, తెలంగాణ కోసం పోరాడుతున్న తమకు కేసులు కొత్తేమీ కాదని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే 3వ తేదీ సాయంత్రం నోటీసు ఇవ్వాలని చెప్పారని తెలిసిందని పేర్కొన్నారు. కొందరు అధికారులు పోస్టింగుల కోసం అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం అధికారులు అతి చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. దక్షిణాది రాష్ట్రాల్లో మద్యం వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచి లిక్కర్ క్యాపిటల్ గా మారింది. దేశ సగటుతో పోలిస్తే ఇక్కడ తలసరి మద్యం వినియోగం ఎక్కువగా ఉండటం గమనార్హం. ఏడాదికి సగటు తలసరి ఆల్కహాల్ వినియోగం 4.44 లీటర్లుగా ఉండగా, కర్ణాటక 4.25 లీటర్లు, తమిళనాడు 3.38 లీటర్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఏపీ 2.71 లీటర్లతో 4వ స్థానంలో ఉండగా, కేరళ 2.53 లీటర్లతో చివర్లో నిలిచింది. తెలంగాణలో ముఖ్యంగా బీరు వినియోగం గత ఏడాది కాలంలో అనూహ్యంగా పెరిగింది. వేసవికే పరిమితం కాకుండా ఏడాది పొడవునా బీరు వినియోగం సాగుతోంది. ఒక్కొక్కరు ఏడాదికి సగటున 11,351 మద్యం కొనుగోలుకు ఖర్చు చేస్తున్నారు. ఇది దేశంలోనే అత్యధికం. అదే సమయంలో ఏపీలో సగటు వ్యక్తి ఏడాదికి 6,399 మాత్రమే ఖర్చు చేస్తున్నాడు. ఈ భారీ మద్యం విక్రయాల వల్ల తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు ఏటా సుమారు 36,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. అయితే ఈ ఆదాయం వెనుక సామాజిక ఆరోగ్య సమస్యలు దాగి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా పట్టణాల్లో మద్యం వినియోగం ఎక్కువగా ఉంటుందనే భావన ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా గ్రామీణ ప్రాంతాల్లోనే వినియోగం అధికంగా ఉంది. పండుగలు, శుభకార్యాలు, సామాజిక వేడుకల్లో మద్యం భాగమైపోవడం దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. నిషేధిత ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారం వ్యవహారంలో సినీ నటి మంచు లక్ష్మి హైదరాబాద్ లకిడికపూల్లోని సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయడానికి మంచు లక్ష్మి ఎంత మొత్తంలో పారితోషికం తీసుకున్నారు, కమిషన్ల రూపంలో ఎంత ఆదాయం పొందారు అనే అంశాలపై సిఐడి అధికారులు ప్రధానంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. అలాగే ఆ యాప్ల ప్రమోషన్ ఒప్పందాలు ఎలా జరిగాయి, ఎవరెవరి ద్వారా సంప్రదింపులు జరిగాయన్న వివరాలకు కూడా అధికారులు సేకరిస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్ల కేసు కొత్తది కాదు. గతంలో ఇదే వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా మంచు లక్ష్మిని విచారించింది. అప్పట్లో ఆమె ఆర్థిక లావాదేవీలపై, యాప్ల ప్రచారానికి సంబంధించిన ఒప్పందాలపై ఈడీ అధికారులు ప్రశ్నలు సంధించారు. మంచు లక్ష్మి మాత్రమే కాకుండా ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రముఖ సినీ తారలు విచారణకు హాజరయ్యారు. విజయ్ దేవరకొండ, రాణా దగ్గుపాటి,
ప్రకాష్ రాజ్ వంటి స్టార్ నటులు గతంలో అధికారుల ఎదుట హాజరై తమ వివరణలు ఇచ్చిన విషయం తెలిసిందే. నిషేధిత బెట్టింగ్ యాప్ల వల్ల యువత తప్పుదోవ పడుతుందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. సెలబ్రిటీల ప్రమోషన్లపై చట్టపరమైన చర్యలు కొనసాగుతుండటంతో రాబోయే రోజుల్లో ఈ వ్యవహారంలో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.